ఈ కాల్షియం సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ చూస్తాం? జనరల్గా బ్లోటింగ్, కాన్స్టిపేషన్ ఇలాంటివి రెగ్యులర్గా చూస్తుంటాం. అండ్ కాల్షియం సప్లిమెంట్స్ తీసుకునే వాళ్ళు ఈ ఆక్సిలేట్ రిచ్ ఫుడ్స్ అంటే పాలకూర, ఆల్మండ్స్ ఇలాంటివి తీసుకుంటే ఈ కాల్షియం ఆక్సిలేట్ స్టోన్స్ అంటే కిడ్నీ స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ కాల్షియం సప్లిమెంట్స్ తీసుకునే వాళ్ళు ఇలాంటివి అవాయిడ్ చేస్తే బెటర్. అండ్ కాల్షియం కార్బనేట్ వల్ల ఈ రీనల్ స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అండ్ రేర్ అండ్ సివియర్ కండిషన్లో ఈ కాల్షియం అనేది మన బ్లడ్ వెసల్స్లో ప్లేక్స్లా ఫామ్ అయ్యి హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఉంది. సో కార్డియాక్ రిస్క్ ఉన్న వాళ్ళు కానీ, హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్స్ కానీ ఈ కాల్షియం సప్లిమెంట్స్ తీసుకుంటున్నప్పుడు రెగ్యులర్గా ఈ సిటీ కాల్షియం స్కోర్స్ అనేవి నార్మల్గా ఉన్నాయి లేదా అని చెక్ చేసుకుంటే బెటర్. అండ్ విటమిన్ K2 అనే సప్లిమెంట్ కాల్షియంని బ్లడ్ వెజల్స్లో కాకుండా బోన్లోకి డైరెక్ట్ చేసి ఒక గేట్వే లాగా యాక్ట్ చేస్తుంది. సో వాళ్ళకి ఈ సప్లిమెంట్ అనేది బాగా హెల్ప్ఫుల్ ఉంది. సో కంక్లూజన్ ఏంటి? కాల్షియం టాబ్లెట్స్ అనేది అందరూ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. మనం రెగ్యులర్గా గుడ్ ఫుడ్ అండ్ గుడ్ ఎక్సర్సైజ్ కనుక ఫాలో అయితే మన బోన్ స్ట్రాంగ్ అండ్ హెల్తీగా ఉంటుంది. అండ్ ఈ కాల్షియం సప్లిమెంట్స్ అనేది ఎట్లాంటి వాళ్ళకైతే ఉపయోగపడతాయి అనుకున్నామో వాళ్ళు కూడా ఒక డాక్టర్ గైడెన్స్ అండ్ ప్రిస్క్రిప్షన్ ఫాలో అయితే బెటర్. వాళ్ళైతే మీ కాల్షియం అండ్ విటమిన్ డి లెవెల్స్ని చెక్ చేసి మీ ఏజ్, జెండర్, రిస్క్ ఫ్యాక్టర్స్ని బట్టి మీరు కాల్షియం ఎలాంటి సప్లిమెంట్స్ వాడాలో, ఎన్ని డేస్ వాడాలో, ఎంత మటుకు వాడాలో మీకు చక్కగా ప్రిస్క్రైబ్ చేస్తారు. ఏంటి వీడియో మొత్తం కాల్షియం గురించి చెప్పి చివరికి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ప్రిస్క్రిప్షన్ తీసుకోమంటున్నారు అనుకుంటున్నారా? దట్ హౌ ఇట్ విల్ వర్క్ అండి. మనం తీసుకునే సప్లిమెంట్స్ కానీ, హై పవర్ యాంటీబయాటిక్ నుంచి ఒక గ్యాస్ టాబ్లెట్ కానీ, పెయిన్ కిల్లర్ కానీ ఏదైనా కానివ్వండి, ఒక డాక్టర్ గైడెన్స్ అయితే బెటర్. ఎందుకంటే ఒక టాబ్లెట్ దేనికి వాడాలో ఎవరైనా చెప్తారు, కానీ దాని సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, ఎవరు వాడితే బెటర్, ఎలా వాడాలి అనేది ఎప్పుడైనా ఒక డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటేనే బెటర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.